సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోహీర్ మండల కేంద్రంలో చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. క్షతగాత్రులను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. వేణు, గుడ్ ఆఫ్టర్నూన్. క్షతగాతులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో నూతనంగా చర్చి నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్ వేసే క్రమంలో ఆ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ స్లాబ్ కు వేసేందుకు ఉపయోగించే ఐరన్ రాడ్స్ లో చిక్కుకొని నలుగురు కూలీలకు తీవ్రంగా గాయాలై వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో నలుగురు కూలీలు కూడా ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఈ రోజు కొత్తగా చర్చి నిర్మాణం కోసం స్లాబ్ వేశారు. స్లాబ్ కు సంబంధించి కింద సపోర్టింగ్ గా ఏదైతే ఈ సెంట్రీ కట్టెలు ఉంటాయో వాటి మీద ఈ ఐరన్ రాడ్స్ తో సెంట్రీ వేస్తుంటారు. ఐరన్ రాడ్స్ మీద ఈ స్లాబ్ కు సంబంధించి సిమెంట్ మిగతా కంకరతో మిక్స్ చేసిన వాటిని వేస్తూ ఉంటారు. అయితే దాని మీద స్లాబ్ మీద 9 మంది ఉత్తరప్రదేశ్ కి చెందిన కార్మికులు, సెంట్రీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఆ స్లాబ్ మీద కోసం ఉన్న సందర్భంలో కూడా ఒక్కసారిగా దాని మీద సపోర్ట్ సరిగా లేకపోవడంతో కుప్పకూలిపోయే పరిస్థితి. దీంతో నలుగురు కూలీలు దాంట్లో పూర్తిగా ఒక్కసారి కుప్పకూలితే నలుగురు కూలీల పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఎందుకంటే పూర్తిగా స్లాబ్ వేసే క్రమంలో ఐరన్ రాడ్స్ తో ఈ స్లాబ్ వేస్తారు కనుక దాంట్లో చిక్కుకొని నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. మరో నలుగురిని స్థానికంగా కోహీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం సెంట్రీకి సంబంధించిన కరెక్ట్ సపోర్ట్ లేకుండా స్లాబ్ వేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే చర్చి నిర్మాణం కావడంతో కూడా పెద్ద ఎత్తున పెద్ద స్లాబ్ వేసే పరిస్థితి. ఎందుకంటే దగ్గర 300-400 మంది ప్రేయర్ చేసే విధంగా దాన్ని పెద్ద స్లాబ్ వేస్తున్నారు. దానికి సంబంధించిన సపోర్టింగ్ ఏదైతే ఉంటారో వాటి కర్రలు కరెక్ట్ గా పెట్టలేదు. అవన్నీ సిద్ధం చేయకుండా స్లాబ్ వేస్తున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన కూలీలు ఈ స్లాబ్ మీదకి ఎక్కడం, ఆ క్రమంలో స్లాబ్ వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుంగిపోయిన క్రమంలో ఈ ఐరన్ రాడ్స్ అన్ని ఏదైతే స్లాబ్ కోసం ప్రిపేర్ అయి ఉన్నాయో ఆ ఐరన్ రాడ్స్ అన్ని కింద పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న కోహీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నా, ఒక ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉందని కూడా అధికారులు చెప్పే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ వైద్యం కూడా అందుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ.